మొత్తం మీద ఒక 10 మంది ఎమ్మెల్యేలు అఫీషియల్గా కావచ్చు అన్అఫీషియల్గా కావచ్చు పార్టీ మారిన మాట అయితే వాస్తవం. మరి వాళ్ళపైన కోర్టులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి, అనర్హులుగా ప్రకటించబోతున్నారా, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయా అనేది ప్రధానంగా తెలంగాణలో నడుస్తున్న చర్చ. ఎంతమందికి ఇప్పటి వరకు ఇన్నేళ్ల మన చరిత్రలో, ఇన్నేళ్ల మన ఎలక్షన్స్ చరిత్రలో ఇట్లా పార్టీ మారిన వాళ్ళని కోర్టులు ఎంతమందిని అనర్హులుగా ప్రకటించారంటే వేళ్ల మీద కూడా లెక్క పెట్టచ్చు. పోనీ మారిన వాళ్ళు ఏమో తక్కువ ఉన్నారంటే ప్రతిసారి ఇది మనకు కామనే. వీళ్ళకి మరి ఏం పెడితే సిగ్గొస్తుందో, ఏం చెప్తే సిగ్గొస్తుందో తెలియదు. కానీ ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీకి వెళ్ళకూడదు అనే బుద్ధి లేని మన నాయకుల్ని కోర్టులు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. మన చట్టాల్లో, రాజ్యాంగాల్లో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇట్లా నాటకాలు ఆడుతున్నారు. అంతకుముందు గతంలో ఎంతోమంది పైన ఇలాంటివే జరిగినాయి. వాళ్ళపైన కేసులు పడినాయి. ఆ కేసులు తీర్పు వచ్చే లోపల 5 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది. చాలామంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా చెన్నమనేని రమేష్ అని ఒక అతను అయితే ఆయన అసలు ఇండియనే కాదు, ఆయన ఎన్నిక చెల్లదు అంటే ఎప్పుడో 2014లో కేసు వేస్తే మొన్న తీర్పు వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు కోర్టుల్లో అంత డిలే అవుతుంది అనేది మరి దేవుడికే తెలియాలి. మళ్ళీ మనం కోర్టుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు కదా మన భారత రాజ్యాంగం ప్రకారం. సరే, ఇప్పుడు మరి అయితే ఈ 10 మంది పరిస్థితి ఏంటి? వీళ్ళపైన అనర్హత వేడి పడుతుందా? పడితే వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తారా? వెళ్తే గెలిచే దమ్ముందా వీళ్ళకి? ఎంత సీన్ ఉంది వీళ్ళకి? పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, వీళ్ళకి ఎంతమందికి దమ్ము ఉంది? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు చేర్చేసుకుంటుందని ఓ తెగ బాధపడిపోయారు. ఇప్పుడు మరి వీళ్ళు చేర్చుకున్నారు. దీనికి ఒక అడ్డు అదుపు లేదా? వీళ్ళపైన మరి కోర్టులు చర్యలు తీసుకోకపోవచ్చు, స్పీకర్ చర్యలు తీసుకోకపోవచ్చు. ప్రజలు చూస్తూ ఉంటారా? ఇవాళ ఊరుకోవచ్చు, రేపు ఊరుకోవచ్చు. తర్వాత అసలు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ గతం ఏంటి, వీళ్ళ జాతకం ఏంటో చూద్దాం ఒకసారి మనం. జాతకం అంటే నేనేదో వేణుస్వామి జాతకాలు చెప్పనండి. వీళ్ళ రాజకీయ చరిత్ర ఏంటి, వీళ్ళు ఫస్ట్ టైం పార్టీ మారారా, గతంలో కూడా పార్టీ మారారా, వీళ్ళ కథ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం దానం నాగేంద్రతో స్టార్ట్ చేద్దాం. దానం నాగేంద్ర కెరియర్ చూద్దాం ఒకసారి ఏంది. సో దానం నాగేంద్ర వాజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఆసిఫ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 1994, 1999 అండ్ 2004. ఈ 3 సార్లు ఈయన టీడీపీ నుంచి గెలిచాడు. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచాడు వరుసగా 3 సార్లు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈయన బీఆర్ఎస్కి వచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. ఈయన ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేశాడు, 2009లో కూడా చేశాడు ఈయన. సో మొత్తం ఏదైతే ఇప్పటికైనా 3 పార్టీలు మారాడు. ఇది 3వ పార్టీ ఉంది. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ నుంచి 2018లో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 2018, 23లో గెలిచాడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. సో మొత్తం మీద ఈయన రాజకీయ జీవితంలో ఈయన 3 పార్టీలు మార్చాడు దానం నాగేందర్. ఫస్ట్ టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్. ఒక రాజకీయ నాయకుడు 3 పార్టీలు మార్చాడు. 3 పార్టీలు మార్చాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం టీడీపీలో ఉన్నాడు ఆయన. టీడీపీ తెలంగాణలో సీన్ అయిపోయిన తర్వాత, తెలంగాణలో టీడీపీ దాదాపు క్లోజ్ అయిపోయిన తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. పోనీ బీఆర్ఎస్లోనే చక్కగా ఉన్నాడా అంటే బీఆర్ఎస్ ఓడిపోగానే వెంటనే కాంగ్రెస్కి వచ్చాడు. పోనీ కాంగ్రెస్లోనే ఉంటాడా అంటే రేపటి రోజున మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోతే తిరిగి బీఆర్ఎస్కి వెళ్ళడానికి గ్యారంటీ లేదు ఈయనకి. మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఇప్పటికే 3 పార్టీలు మారాడు దానం నాగేందర్. పెద్ద మంచి నేమేం లేదు ఈయనకు కూడా. అంత పెద్దగా ఆయన ఖైరతాబాద్ని డెవలప్ చేసింది కూడా ఏం లేదు. కాకపోతే పీజేఆర్ ఫాలోవర్గా, పీజేఆర్ యొక్క ముఖ్య నేతగా, ముఖ్య అనుచరుడుగా ఈయనకి ఓట్లు పడుతున్నాయి తప్ప ఈయన ఖైరతాబాద్కి అయితే చేసింది ఏమైనా చెప్పాలి దాదాపుగా. ఈయన తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక వ్యక్తి తెల్లం వెంకట్రావు. ఏంది భద్రాచలం. ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. సో ఈయన వెంకట్రావు కంటెస్టెడ్ ద 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ ఎ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఫ్రమ్ భద్రాచలం కాన్స్టిట్యున్సీ అండ్ లాస్ట్ కాంగ్రెస్తో ఓడిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్లోనే. ఆ తర్వాత ఈయన he quit the BRS and joined the Congress party in July 2023 ahead of assembly elections and returned to BRS in August 2023 as he is not sure of getting ticket from the Congress from Bhadrachalam seat. బీఆర్ఎస్లో ఉన్నాడు,
బీఆర్ఎస్లో సీట్ రాదని చెప్పి మళ్ళీ ఈయన కాంగ్రెస్కి వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. మరి ఈయన మళ్ళీ పార్టీ మారడానికి అయితే ఖచ్చితంగా గ్యారంటీ లేదు. ఈ తర్వాత ఇంకొక ఆయన పేరు గొప్ప వ్యక్తిన కడియం శ్రీహరి. డిప్యూటీ సీఎంగా కూడా చేశాడు తెలంగాణకి. ఈయన ఎన్ని పార్టీలు మార్చాడో, ఈయన అయితే ఎంత దారుణంగా నాయకుల్ని వెన్నుపోటు పొడుస్తాడో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈయన గురించి పెద్ద చరిత్రే ఉంది ఈయన గురించి. ఒక్కసారి చూద్దాం. రైట్, 1994 నుంచి ఈయన ఉన్నాడు రాజకీయాల్లో. 94, 99, 2004, 2008 బైపోల్, 2009, 2012 బైపోల్ వరకు ఈయన మంచిగా చక్కగా టీడీపీలో ఉన్నాడు. ఆ తర్వాత 2014, 15, 23 ఎన్నికల్లో ఈయన టీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు. ఎలక్షన్స్ అయిపోయి బీఆర్ఎస్ ఓడిపోగానే వెంటనే ఈయన కాంగ్రెస్లోకి జంపు కొట్టాడు. ఈయన కడియం శ్రీహరి చాలా సీనియర్ లీడర్, గొప్ప వ్యక్తి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, ఒక దళిత నేత. ఈయన కూడా ఇలా మిగతా రాజకీయ నాయకుల్లాగా ఫక్తు రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడు. ఈయన కూడా పార్టీ మారటం ఎంత దారుణమైన పనినా. ఇక ఆ తర్వాత ఇంకొకరు ఎవరంటే మనకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈయన గద్వాల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇప్పుడున్నాడు. ఈయన డికే అరుణ కాన్స్టిట్యున్సీ అక్కడి నుంచి. సో ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కంటెస్టెడ్ 2018 ఎలక్షన్ ఆన్ బీఆర్ఎస్ టికెట్ అండ్ ఎలక్టెడ్ టు ద స్టేట్ అసెంబ్లీ ఫ్రమ్ గద్వాల్. 2018లో గెలిచాడు. 2023లో ఈయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు, గెలిచాడు. వెంటనే పార్టీ మారిపోయాడు, కాంగ్రెస్లోకి వచ్చేసాడు ఈయన. ఈ తర్వాత ఎవరున్నారు మనకి గూడెం మహిపాల్ రెడ్డి. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఈయన ఫస్ట్ 2009లో కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత 2014, 18 మళ్ళీ ఈయన టీఆర్ఎస్కి వచ్చేసారు, అదే బీఆర్ఎస్కి వచ్చేసారు. 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఈయన మూడో పార్టీ అయింది. కాంగ్రెస్లో నుంచి ఫస్ట్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళాడు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. రేపటి రోజున ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనో బీజేపీ వస్తేనో మళ్ళీ ఈయన పార్టీ మారిపోతాడు. పార్టీ మారటంలో ఈయన ఒక పీజీ చేశాడు. ఇక ఈయన పెద్ద మనిషి, చాలా సీనియర్ లీడరు, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు, స్పీకర్గా పనిచేశాడు. ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి. ఈయన 1984లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరాడు. అప్పటి నుంచే ఈయన పార్టీలు మారటం బాగా అలవాటు అనుకుంటా. తర్వాత టీడీపీలో పనిచేశాడు. ఆ తర్వాత 27 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్నాడు. ఈయన 27 ఏళ్ల పాటు టీడీపీలో ఉండి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. బీఆర్ఎస్ని మొన్న ఓడిపోగానే మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వచ్చాడు. ఈయన గురించి ఇంకేం చెప్పాలండి. ఈయన చిన్న వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో అయినా దాదాపుగా చాలా సీనియర్, ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో చాలా చాలా మోస్ట్ సీనియర్ పర్సన్ ఈయన కూడా మిగతా నాయకుల్లాగా వీళ్ళలాగా పార్టీలు మారటం మరి ఎంత దారుణమో చూడండి. ఈయన 1999 నుంచి ఉన్నాడు ఈయన దాదాపుగా. ప్రకాష్ గౌడ్ కూడా రాజేంద్ర నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏం చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. ఫస్ట్ టీడీపీ పని అయిపోయింది అనగానే బీఆర్ఎస్కి వెళ్ళాడు, బీఆర్ఎస్ పని అయిపోయింది అనగానే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేసాడు ఈయన కూడా. ఇంకా ఆ తర్వాత ఎవరు, ఎం సంజయ్ కుమార్. మొన్న పెద్ద గొడవ అయింది కదా, ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. హీ కంటెస్టెడ్ యాజ్ ద బీఆర్ఎస్ క్యాండిడేట్ అండ్ ఓన్ ద జగిత్యాల సీట్ ఇన్ 2023 ఎలక్షన్స్. ఈయన 2023లోనే వచ్చాడు. పాపం రావటమే గెలిచాడు బీఆర్ఎస్ నుంచి. గెలవగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టేశాడు ఈయన. ఆ తర్వాత ఎవరు మనకి కాళే యాదయ్య కూడా హీ డిఫీటెడ్ భీమ్ భారత్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ నారో మార్జిన్. జస్ట్ 268 ఓట్ల తేడాతో గెలిచాడు ఈయన చేవెళ్ళ నుంచి. కాళే యాదయ్య జస్ట్ బోర్డర్ గెలిచాడు. గెలవగానే బీఆర్ఎస్ లెఫ్ట్ లెగ్తో దాన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఈయన ఇలా అంటాడు ముందే ఊహించుకుంటున్నారు జనం. అందుకే ఆయనకి పెద్దగా మెజార్టీ ఇలా చివరిలో ఏదో చావుదప్పి కళ్ళట్టపోయింది అంటారు చూసి అట్లా గెలిచాడు ఈయన. అంతే, అంతకు మించి సీన్ లేదు ఈయనకి.
ఆ తర్వాత అరికెప్పూడి గాంధీ, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్ ఎప్పటి నుంచో. 2014 టీడీపీలో గెలిచాడు. ఆ తర్వాత వెంటనే టీడీపీకి రిజైన్ చేసేసి బీఆర్ఎస్కి వచ్చాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు. వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం మారిన వాళ్ళు ఎవరు లేరండి. దాదాపు అందరూ సిద్ధపూసలు ఎవరు లేరు. వీళ్ళందరిలో కూడా దాదాపుగా ఫస్ట్ ఈ బ్యాచ్ మొత్తం టీడీపీ బ్యాచ్. టీడీపీ నుంచి వెంటనే బీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. రేపటి రోజున మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయి ఏ బీజేపీనో లేకపోతే ఇంకేదో పార్టీ వస్తే దాంట్లో కూడా వెళ్ళిపోతారు వీళ్ళంతా. వీళ్ళనే చెప్పట్లేదు, చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. మరి ఇది ప్రజాస్వామ్య దేశమా ఏం దేశమో మాకైతే అర్థం కావట్లేదు. అయితే కోర్టులు అక్కడికి వెళ్తే సత్వర న్యాయం జరగదు, స్పీకరు నిర్ణయం తీసుకోడు. మరి ఇదే విధంగా కొనసాగితే రేపటి రోజున రాను ప్రజాస్వామ్యం మరింత అపహాస్యం అయిపోతుందంటే ఎటువంటి డౌట్ లేదు. ప్రజాస్వామ్యానికి ఎటువంటి వాల్యూ లేకుండా పోద్దనడంలో డౌటే లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే వాళ్ళపైన అనర్హత వేటేసే విధంగా చట్టాలు ఏమన్నా రాకపోతే మాత్రం ఇలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి వీళ్ళని నమ్మి ఓట్లేసిన నాయకులు ప్రజల్ని మోసం చేస్తూ వీళ్ళు అధికార పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలు ఇవన్నీ కాపాడుకోవాలంటే వీళ్ళకి అధికార పార్టీ అండగావాలి. దానికోసం ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి సిగ్గు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు. మరి ఇలాంటి వాళ్ళ కోసమైనా ఇప్పటికైనా ఏదన్నా మంచి చట్టం, ఫిరాయింపు నిరోధక చట్టం, ఏదన్నా మంచి చట్టం తీసుకొచ్చి పార్టీ మారిన వెంటనే వితిన్ నో టైం వీళ్ళు అనర్హులుగా ప్రకటించే చట్టం రాకపోతే మాత్రం ఇంక ఎలక్షన్స్ పెట్టి వేస్ట్, ఎలక్షన్ కమిషన్ నుండి కూడా వేస్ట్.